ఫ్రెండ్స్, మీ సిద్ధాంశ్ రెడ్డిని. ఇవాళ నేను ఏం చేసుకోబోతున్నానంటే చికెన్ కర్రీ. ఫస్ట్ అయితే కడిగిన చికెన్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు చికెన్కి తగినంత కారం వేసుకోవాలి. మీకు కావాలంటే మీ రుచిని బట్టి వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు 2 స్పూన్ల ఆఫ్ వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు కూడా వేయాలి. దాని తర్వాత ఒక పిడికెడు కరివేపాకులు వేసుకోవాలి. దాని తర్వాత ఒక చిన్న నిమ్మకాయ ఒకటి కోసుకొని అందులో పిండుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు దాన్ని బాగా మెల్లగా మిక్స్ చేయాలి. దాని తర్వాత నేను ఒక ప్యాకెట్ ఆఫ్ చికెన్ మసాలా వేసుకున్నాను. చిన్న ప్యాకెట్ ఆఫ్ చికెన్ మసాలా అయితే నేను వేసుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో తగినంత నూనె వేసుకోవాలి. దాని తర్వాత బిర్యానీ మసాలాలు అట్లనే 2 బిర్యానీ ఆకుల్ని తుంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు మీడియం సైజ్ ఆనియన్లు ఒక 2 కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. వాటిని వేసుకున్న తర్వాత బాగా కలపాలి. అవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచి దాని తర్వాత వాటిని బాగా తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలిపాం కదా. ఇప్పుడు మనము చికెన్ ముక్కలు అనేది వేసుకోవాలి. అందులో వేసుకున్న తర్వాత వాటిని మంచిగా కలిపి ఇప్పుడు అందులో మూత పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడైతే నేను మూత పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఒకసారి బయటికి తీసి ఒక 5 నిమిషాల తర్వాత దాన్ని మంచిగా కలుపుకోవాలి. అలా మధ్య మధ్యలో చెక్ చేసుకున్న తర్వాత ఉడికిందా లేదా చూసుకొని కొత్తిమీర వేసేసుకోవాలి. దాని తర్వాత కొత్తిమీర వేసుకున్న తర్వాత దాన్ని మంచిగా కలపాలి. టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. బాయ్.